వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. సో ఈరోజు ఈ వీడియోలో బ్రహ్మయుగం మూవీ గురించి అండ్ ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అన్న విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మయుగం, ద ఏజ్ ఆఫ్ మ్యాడ్నెస్. పేరుకి తగ్గట్టుగానే సినిమా అంతా కూడా ఒక ట్రాన్స్లా ఉంటుంది. ఒక భ్రమలో మనం చూస్తున్నాం, ఒక భ్రమని మనం ఊహించుకుంటున్నాం అన్నట్టు చాలా క్లియర్ కట్గా ఉంటుంది. సో సినిమాని చాలా అద్భుతంగా టేక్ ఆఫ్ చేశారని చెప్పొచ్చు రాహుల్ గారు, డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఈ సినిమాలో చాలా తక్కువ మంది క్యారెక్టర్స్ మాత్రమే మనకు కనిపిస్తారు. ఒక 4 to 5 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటారు. సో మెయిన్ లీడ్స్ వచ్చేసి మమ్ముటి గారు, అలాగే అర్జున్ అశోకన్, ఇంకా సిద్ధార్థ్ భారతన్ అనమాట. సో వీళ్ళ ముగ్గురు చుట్టూరు కథ అంతా తిరుగుతూ ఉంటుంది. అండ్ మీకు తెలుసో తెలియదు, ఈ సినిమా అంతా కూడా కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్లోనే మనకు కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఒక కలర్ పోర్షన్ అన్నది ఉండదు. మలయాళంలో ఈ సినిమా చాలా బిగ్గెస్ట్ హిట్ అయింది. అండ్ ఇప్పుడు దాన్ని ఈరోజు మనకి తెలుగులో అందించారు ఈ మూవీ టీం అనమాట. సో సినిమా విషయానికి చూసుకుంటే చాలా వరకు ఇది భ్రమ నిజమా, ఇది కళ నిజమా, ఏంటి ఏం జరుగుతుంది అన్నట్టు ఉంటుంది. కానీ ఏది ఏమైనప్పటికీ తక్కువ కాస్టింగ్తో తీసినప్పటికీ కూడా ఫస్ట్ హాఫ్ వరకు కూడా సినిమా అయితే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్లో కాస్తంత ల్యాగ్ అనిపించి కాస్త ఓవర్ బోర్డ్ అయిపోయినట్టుగా ఒక చిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఏమంటారు, లైక్ పాజిటివ్ నెగిటివ్లో మాట్లాడుకుంటాం కదా. సో లైక్ దేవుడు దెయ్యం అని అనుకుంటూ ఉంటాం మనం. సో ఆ కాన్సెప్ట్లో చూసుకుంటే లాస్ట్కి దెయ్యమే గెలిచిందన్నట్టు. సో ఒక హారర్ కామెడీ ఎలిమెంట్స్ ఇందులో ఉండడం వల్ల సో మనుషులు గెలుస్తారా దెయ్యం గెలుస్తుందా అన్న ఒక చిన్న పోటీతత్వం అయితే మనం ఈ బ్రహ్మయుగంలో చూడొచ్చు అనమాట. ఎట్ ద ఎండ్ సినిమా మొత్తం కంప్లీట్ అయ్యేసరికి దెయ్యం గెలిచిందా మనుషులు గెలిచారా అన్నది మనం సినిమాలో చూసి తెలుసుకోవాలి. ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ని అయితే నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు. బట్ ఏది ఏమైనప్పటికీ మమ్ముటి గారి యాక్టింగ్ని ఎవ్వరూ కూడా బీట్అవుట్ చేయలేరు. అలాగే అశోకన్ కానీ సిద్ధార్థన్ కూడా చాలా 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 బాగా యాక్ట్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే కథ ఒక 5 క్యారెక్టర్స్ లేదా ఒక 3 క్యారెక్టర్స్ చుట్టూరు తిరుగుతుందంటే వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళు అదంతా కూడా చాలా నీట్గా ఎగ్జిక్యూట్ చేశారనడంలో అతిశయక్తి అయితే లేదు. ఇంకా డిఓపి వర్క్స్ అయితే చాలా చాలా బాగుంది. ఈ మొత్తం కంప్లీట్ స్టోరీ అంతా కూడా కొంచెం కేరళ బ్యాక్డ్రాప్లో జరుగుద్ది. అండ్ దట్టు ఒక డార్క్ ఫ్యాంటసీ హారర్ ఫిలిం అనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కువ హారర్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ డిఓపి ఎఫెక్ట్స్ కానీ మనకి చూపించిన స్టిల్స్ అండ్ చూపించినటువంటి డిఫరెంట్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో ఎంటైర్ సినిమా వ్యూని చూపించేది అవన్నీ కూడా చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా రాహుల్ గారు ఆయన కావాలనుకున్న పోర్షన్ని చాలా నీట్గా ఆయన తీయించాడు అని కూడా చెప్పొచ్చు. అండ్ మెయిన్ మమ్ముట్టి గారి స్క్రీన్ ప్రజెన్స్లో స్టార్టింగ్ ఆయన్ని చూపించే సీన్ ఉంటుంది, అది నిజంగా చాలా బాగా తీశారని చెప్పొచ్చు. అండ్ ఏదేమైనప్పటికీ జనాలు ఎవరైనా సరే బ్రహ్మయుగం సినిమా చూడాలి అనుకుంటే ఎక్కువ భ్రమలో మీరు కంప్లీట్ సినిమాకి వెళ్తున్నప్పుడు అరే ఏదో బ్రహ్మయుగం సినిమా అంట చూద్దామని అనుకుంటారు. బయటికి వచ్చేసేటప్పుడు కూడా ఏదో భ్రమలో ఉండైతే ఖచ్చితంగా మీరు బయటకు వస్తారు. సో ఇలాంటి ఒక డార్క్ ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ సినిమాలు చూడాలి అనుకుంటే డెఫినెట్గా మీరు బ్రహ్మయుగంని ట్రై అయితే చేయండి. అండ్ మరీ హారర్ ఎలిమెంట్స్ అయితే ఏమీ లేదు. కొంచెం కాంతారా లాంటి గెటప్ అయితే ఇందులో మనకు కనిపిస్తుంది, బట్ కాంతారా లా ఉండదు. కొంచెం డిఫరెంట్ యూనిక్గా కూడా ఉంటుంది. ఒక చిన్న ప్లాట్స్ చిన్న పాయింట్స్ తీసుకుని చాలా నీట్గా ఎగ్జిక్యూట్ చేశారని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఇది ఇవాల్టి బ్రహ్మయుగం రివ్యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.